యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వికలాంగుల సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ దాస్ యాదగిరి పాల్గొన్నారు. చేయుత పెన్షన్లన్నీ పెంచుతామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్యాలగూడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పెన్షన్దారులతో ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా నల్గొండ అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా, దైద సత్యం మాదిగా, విహెచ్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 చేయుత పెన్షన్దారులకు 4,000 పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ పెన్షన్లు తీసుకుంటున్న పెన్షన్దారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి 20 నెలలు గడుస్తున్నా కూడా పెన్షన్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా 60 లక్షల మంది పెన్షన్దారులను మరియు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న 10 లక్షల మందిని రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ఆయన ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికైన తర్వాత ఒక మాటగా అబద్ధాల ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతారని గుర్తు చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఈరోజు వికలాంగులు మరియు చేయుత పెన్షన్ తీసుకునే పెన్షన్దారులతో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. పెన్షన్లు పెంచకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనంతరం తహసీల్దార్ని కలిసి పెన్షన్లు పెంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ మాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు రాజ్కుమార్, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు దైదా శ్రీనివాస్, దైదా వెంకట్, దైదా శరత్, ఈ కార్యక్రమంలో చేయుత పెన్షన్దారులు మరియు వికలాంగుల సంఘాల నాయకులు మదన్ నాయక్, దర్శనం సైదులు, వల్లపు దాసు, శ్రీను, శ్రీనివాస్, వీరాపురం నరసింహ, షేక్ అఫ్సర్, బంటు యాదమ్మ, బంటు జానకమ్మ, దేవయ్య, భద్రారెడ్డి, వజ్రగిరి విజయ్, సుధాకర్, రాజు, సైదులు, దనకొండ వెంకన్న, దార వెంకన్న, పంటు లక్ష్మమ్మ, ఎండి కలీం బాబా, ఎండి అలీమా బేగం, ఎస్కే అమీనా బేగం, ఓర్సు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆదేశం మందకృష్ణ గారి ఆదేశం మీదకి వృద్ధులకి, వితంతువులకి, గీత కార్మికులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి ఏదైతే గవర్నమెంట్ పెన్షన్స్ పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మాకు పెన్షన్లు పెంచాలని చెప్పేసి అన్ని మండలాలు, అన్ని జిల్లా కలెక్టరేట్లు, అన్ని 33 జిల్లాలు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి మాకు కొత్త పెన్షన్స్ కూడా పెంచాలని చెప్పేసి మేము ఈ నిరసన తెలియజేయడానికి కోసం మా గుండాల మండలంలో మేము ధర్నా కూర్చున్నాం. మాకు ఎంఆర్ఓ గారు లేదంటే డిటిఆర్ కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఏదైతే హామీలు ఉన్నాయో మా హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ మా ఎంఆర్పీఎస్ సోదరులే కానీ, విహెచ్పి సోదరులే కానీ మా ముందుండి నడిపించారు. దీనికి అందరికీ పోలీస్ శాఖ వారికి, విలేకరులకి మా వికలాంగుల తరఫు నుంచి, మా పింఛన్దారుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విహెచ్పిఎస్ ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగులకు మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల పీరియడ్లో హామీలు ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6,000, వితంతులకు 4,000 ఇస్తున్న రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఇక్కడికి సంవత్సరంన్నర అవుతుంది. అయినా కూడా మా వికలాంగులకు, వృద్ధులకు, గీత కార్మికులకు, వితంతులకు ఎవరికి కూడా కనికరం లేకుండా, ఏమాత్రం కనికరం లేకుండా మా మీద విరుద్ధంగా చూడడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అయినా ఎన్నికల హామీల ప్రకారం
సీఎం రేవంత్ రెడ్డి గారు అదే ప్రకారం మాకు పెన్షన్ 6,000 4,000 ఇవ్వాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మండలాధికారి కూడా మాకు కూడా ఇటువంటి సమస్యలు రిపోర్ట్ అయిన విషయాలు వెంబడే గవర్నమెంట్కి తెలియజేయాలని మా ఉదయపూర్వకంగా వికలాంగుల తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం సంవత్సరం అర్థమవుతుంది, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా మాకు మా వికలాంగుల మీద కనికరం ఉంచి మాకు 6,000 వికలాంగులకు 6,000, విద్యార్థులకు 4,000, వృద్ధులకు 4,000 ఇచ్చి మాకు జీవనోపాధి లేక గడుస్తున్న విధంగా ఉన్నది. ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రతి వస్తువు రేట్లు పెరుగుతున్నాయి. వీళ్ళు ఇంతమంది ఉన్న పింఛన్లు మాకు సరిపోవడం లేదు. అదేవిధంగా ఈసారి 6,000 మాకు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మా వికలాంగుల తరఫున కోరుతున్నాను. జై వికలాంగులు.